వేస్ట్, అంతా అయిపోయింది, వేస్ట్. గడ ఫ్యాన్ తిరుగుతుంది కదా, అది తిరుగుతుంది. గడ మీ ఓన్ లింక్ ఉన్నది, దాన్ని తీసి ఫ్యాన్ కట్టుకొని ఊరి పెట్టుకొని చచ్చిపో, పోతాయి, అన్ని సమస్యలు పోతాయి అంటారు. మరి ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మోకాల మీద ఉండాలి. ప్రభువా ఏంటి ఆలోచనలు? మరి యోసేపు ఎంతగానో ఆలోచించి ఉంటాడు. మరి ఏంటి, ఆయన యొక్క భార్య ప్రదానం చేయబడ్డది కానీ మ్యారేజ్ కాలేదు, మరి ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉంది, ఏంటి పరిస్థితి అని చెప్పి ఆయన నీతిమంతుడు గనక మరియను 10 మందిలోకి పిలిచి అవమానపరచనులక రహస్యంగా విడిచిపెడదాం అనుకున్నాడు ఆయన. కానీ యోసేపు నీతిమంతుడు. నీతిమంతులను దేవుడు ఎప్పుడు దాటిపోయే దేవుడు కాదు ఆయన. నీతిమంతులను తప్పగా ఆయన దర్శిస్తాడు ఆయన. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని గుడారము వర్ధిల్లును. నువ్వు నీతిగా ప్రవర్తిస్తుంటే నీ ఇల్లు ఎదుగుతుంది, స్టార్ట్ అవుతుంది, ఆశీర్వాదాలు రావడం మొదలవుతాయి, దేవుడు నిన్ను దర్శించడం మొదలవుతాడు, దూతలు నిన్ను దర్శించడం మొదలవుతాయి. నా ప్రేమైన సోదరుడు, అదృశ్యమైన దూతలన్నీ, ఆ దూతల సమూహం అంతా ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నది. ఆమేన్. ఆయన ప్రసన్నత ఇప్పుడు మన మధ్యలో ఉన్నది, ఆయన షకీనా మహిమ మన మధ్యలో ఉన్నది, ఆయనే మన మధ్యలో ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నిజంగా ఆరాధన జరిగితే పరిస్థితులు మారిపోతాయి. 4 వారాలు జరిగినవి, చాలా మార్పు వచ్చింది ఇంట్లో. మరి ఇంకెక్కువ రోజులు జరిగితే ఏం చేయాలి? 2 అంతస్తులు 3 అంతస్తులు వేసేస్తాడు బెంజమిన్ బ్రదర్. వాస్తవం. ఎందుకంటే మందస్సం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదాలు దిగి వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నేను ఆలోచిస్తా, మరి ఎప్పుడు కిరాయి కొంపే, మరి మా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటే బాగుండు. అన్ని ఇళ్ళలో ప్రార్థన అయితే మా ఇంట్లో ప్రార్థన లేదు. ఓనర్స్ని అడుగుదాం, అయ్యా ప్రార్థన పెట్టుకోవచ్చా? వద్దు అని వాళ్ళు. మరి మా ఇంట్లో అందరు పరిశుద్ధులు వచ్చి ప్రార్థన చేస్తే, విశ్వాసులు అందరూ వచ్చి ప్రార్థన చేస్తే, మరి నిజంగా మా గృహం ఏ విధంగా దీవించబడుతుంది ఎప్పుడు అనుకుంటా, ప్రభువా మరి నాకు ఒక సొంత గృహాన్ని ఇస్తే మరి అక్కడ ప్రార్థన పెట్టించుకుంటా, అక్కడ పరిశుద్ధులను పిలుస్తా. ఎందుకంటే సువార్తను ప్రకటించుచున్న వారి పాదములు పర్వతములపై సుందరములై ఉన్నవి. వారు అడుగుపెట్టి పాటలు పాడారనుకో, వారు అడుగుపెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించారనుకో, వారు సువార్తను ప్రకటించారనుకో, చూడండి దేవుని బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయి. వాస్తవం అండి, అది నిజం. అది ఎందుకంటే వారితో పాటు దేవుడే మన గృహంలోకి వస్తాడు. అందుకనే కుటుంబ ఆరాధన అనేది చాలా ప్రాముఖ్యమైనది. నీ గృహంలో ఆ యొక్క ధూపము వెదజల్లబడాలి. దేవునికి నీ ఇంట్లో నుండి స్తుతులు దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి మహిమ నీ ఇంట్లో నుండి వెళ్ళాలి. దేవుని వాక్యం నీ గృహంలో ప్రకటించబడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం నీ గృహంలో ప్రకటించబడుతుందో దేవుడు ఆ గృహాన్ని దీవించడం మొదలు పెట్టుతాడు. మరి దావీదు మందసం తీసుకొని వస్తున్నప్పుడు ఎడ్ల బండి మీద తీసుకొచ్చిన ఆయన. ఆ ఎడ్ల బండి మీద తీసుకొచ్చినప్పుడు మరి అది కింద పడబోతుంటే అందులో ఒక సైనికుడు వచ్చి మందసం పడొద్దు అని పట్టుకుంటే ఆయన చచ్చిపోయింది. ఆ గందరగోళానికి ఆయన ఏం చేశాడు? ఆ మందసాన్ని ఆడిని ఇడిచిపెట్టి వచ్చేసాడు ఆయన. ఎందుకంటే మందసము యాజకుల భుజాల మీద రావాలి. కానీ దావీదు ఏం చేశాడంటే కొత్త ఎడ్ల బండిని కట్టుకొని వస్తున్నాడు. ఈ వాక్యం యాజకుల భుజాల మీద రావాలి, దైవజనుల భుజాల మీద ఈ వాక్యం నీ ఇంటికి రావాలి. హల్లెలూయా. కానీ దావీదు ఇంకొక రూట్ ప్లాన్ చేశాడు. కానీ అక్కడ మొత్తం గందరగోళమై ఆ మందసాన్ని అక్కడే ఇచ్చిపెట్టిండు. ఆ మందసం ఎక్కడైతే ఉందో, ఎవరింట్లో అయితే ఉందో, బైబిల్లో రాయబడ్డది, ఆ ఇల్లు దీవించబడుతుందట, ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుందట, ఆ ఇల్లు దీవించబడుతుందని దావీదుని, ఈ మందసం అక్కడ ఉండొద్దు, ఈ మందసం నా ఇంట్లో ఉండాలి, ఈ మందసం నా దేశంలో ఉండాలి, ఈ మందసం నాకు దగ్గర ఉండాలి, ఎందుకంటే ఆ దీవెనలు నాకు కావాలి. ఆమెను చెప్దామండి. నిజంగా ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంటుందండి. దేవుడు తప్పక మనల్ని దర్శిస్తాడు. చాలాసార్లు మనం ఖర్చులను ఆలోచిస్తాం. కానీ నువ్వు ఇంత దేవునికి ఇస్తే ఆయన ఇంత ఇచ్చే దేవుడు అయినాడు. ఎందుకంటే ఆయన ఒక రుణమును ఉంచుకునే దేవుడు కాదు. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు, ఆయన మనల్ని దీవించే దేవుడు, ఆయన ఆశ్చర్యకరంగా తన హస్తాన్ని చాపే దేవుడు. ఆయన ఒక అడుగు ముందుకేయాలి మనం, అంతే. ఆయన 100 అడుగులు వేసుకొని వస్తాడు. స్టార్ట్ చేయాలా? ఏం లేకపోయినా స్టార్ట్ చేయి. యేసుక్రీస్తు నామములో మొదలుపెట్టు. దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు, ఆయన ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. కనుక నా ప్రియమైన సోదరుడా, మరి ఒక స్త్రీ ఉందట, ఆమె పేరేం పేరు? హన్నా. మరి 7 సంవత్సరాలకే భర్త చచ్చిపోయిందట. వచ్చిన చెప్పండి బ్రదర్. 36 రైట్. మరియు ఉండేను ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై
84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనతో రేయింబవులు సేవ చేసి. ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు. వారు నాయను, 84 సంవత్సరాలు విధవరాలట. 7 సంవత్సరాలకే భర్త చచ్చిపోయాడు. ఈమె పోయి ఏం చేసింది? దేవాలయంలో పడ్డది. ప్రవక్త కాదు, అక్కడ కరెక్ట్ చదవండి, ప్రవక్తిని. వాక్యం చెప్పే స్త్రీ కాదు ఈమె, ప్రార్థన చేసే స్త్రీ. అర్థమైందా? ప్రవక్త లేదు, ప్రవక్తిని ఉన్నారు. ఈ హన్నా అనే ప్రవక్తిని దేవాలయం పట్టుకొని వాక్యం చెప్తుండేను అని రాయబల్లే. ఏం చేస్తుంది? ఉపవాస ప్రార్థన చేస్తుందట. మరి ఎన్ని సంవత్సరాలు చేసింది? దేనికోసం చేసింది ఆమె ప్రార్థన? హల్లెలూయా. దేవాలయంలో ఉండి ప్రార్థిస్తుంది. ఉపవాసం ఉంటుంది. కానీ ఈరోజు ఉపవాసమే మర్చిపోయాం. కానీ ఉపవాసంలో ఉండే శక్తి చాలా గొప్పది. ఉపవాసం ద్వారా జరిగే కార్యాలు చాలా గొప్పవి. నా ప్రియమైన సోదరుడు, ఎన్ని సంవత్సరాలు ఆమె ఉపవాసం చేసింది? 84 సంవత్సరాలు ఉపవాస ప్రార్థన. నలగొట్టుకుంది ఆమె. ప్రార్థన చేసింది సంఘము కోసం, దేవుణ్ణి చూడాలని, ఆయన కార్యములు జరగాలని. కానీ మన ప్రార్థన ఉంటుంది, నా బిడ్డను దీవించు, నా కొడుకును దీవించు, నా భార్యను దీవించు, మా అన్నను దీవించు, అన్న కొడుకును దీవించు, వాళ్ళ పిల్లలను దీవించు, వీళ్ళను దీవించు, దించు, నా వాళ్ళని దించు, నన్ను దంచు అని కాడికి వస్తారు. పక్కల గురించి అసలు ప్రార్థన చేయవా? పక్కల గురించి వద్దా? ఊరికే నీ స్వార్థం నీకేనా? మరి నా ప్రియమైన సోదరుడు, ఈమె ఎవరి కోసం చేసింది ప్రార్థన? అన్ని సంవత్సరాలు ప్రార్థించింది, ఉపవాస ప్రార్థన. మందిరాన్ని పట్టుకొని విడవట్లే. ఈరోజు అలాంటి స్త్రీలు ఉంటే ఎంత గొప్ప కార్యం అది. అన్న లాంటి స్త్రీలు, ప్రార్థన పరులు, గొలుసు ప్రార్థన చేసే స్త్రీలు, అలాంటి స్త్రీలు కాక ఈరోజు ఉంటే కుటుంబాలు ఎందుకు ఆశీర్వదించబడవండి? మరి సుసన్న వెస్లీ అనే ఒక స్త్రీ ఉంది, 17 మంది పిల్లలు ఆమెకు. జాన్ వెస్లీ తల్లి, 17 మంది పిల్లలు. వాళ్ళు పడుకున్న తర్వాత అన్ని వంట పనులు, ఈ పనులు, ఆ పనులు చేసి, ఈరోజు మనలో వంట పనులు కూడా వస్తలేవు. సిటీలో అయితే మరీ దారుణం. అత్త బుకింగే, స్విగ్గీ అని, జొమాటో అని, పొటాటో అని, అదని ఇదని ఫోన్లో బుక్ చేస్తే వస్తానే. వండుడే లేదు, మొద్దులు అయిపోతున్నారు. ఇక లేచుడే 10 గంటలకు లేస్తారు. ఇక ఎండ వచ్చేదాకా అట్లా పడుకొని 10 గంటలకు లేచి అప్పుడు అది చేస్తున్నారు. 2-3. ఇక చూడండి, పడుకున్నాడు 2-3, లేచుడు ఆ టైం. కానీ నా ప్రియమైన సోదరుడా, మరి ఈమె అయితే ఆ 17 మంది పిల్లలను వాళ్ళకంతా వండి రెడీ చేసి పడుకోబెట్టి స్కూల్కి రెడీ చేసి వాళ్ళు పడుకున్న తర్వాత ఒక్కొక్కరికి అర్ధగంట ప్రార్థన చేసేదట చేయబెట్టి, పిల్లల కోసం, ఇలా భవిష్యత్తులో దీవించు ప్రభు అని. మరి అలా ప్రార్థన చేస్తే ప్రపంచాన్ని తలక్రిందులు చేసే మరి ఒక దూత అందులో నుండి లేచాడు, జాన్ వెస్లీ. తల్లి ప్రార్థన గొప్పది. మనకు 4 సువార్తలు ఉంటాయి, 5వ సువార్త తల్లి అని బైబిల్ చెప్తుంది. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి, ప్రపంచం కోసం మనం ప్రార్థన చేయాలి, సంఘం కోసం మనం ప్రార్థన చేయాలి, మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వీటన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన గురించి శ్రద్ధ వహిస్తాడు. మన గురించి మనం ఊరికే ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మీరు ఒక వాక్యం ఉంది తెలుసండి, మీరు నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము, సమాధానంగా బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, దేశాల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయమని. మరి ఈ రోజున చాలామందికి నెమ్మది లేకపోవడానికి కారణం ఏంది? ఆ ప్రార్థన లేదు. దించు, మా వాళ్ళని దించు, వాళ్ళని దించు నాయన, మరి మమ్మల్నే దీవించు. వింటున్నారా? మరి బయట వాళ్ళు వద్దు, మాకే కావాలి ఆశీర్వాదాలన్నీ మాకే ప్రభువా. కానీ ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడైతే ఇతరుల కోసం ప్రార్థన చేస్తాడు. ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీవు నీ యొక్క అవసరత అడగకుండానే దేవుడు ఆ అవసరతను తీర్చిపడేస్తాడు. ఆయన రంగంలో దిగి వస్తాడు దేవుడు. మరి ఈమె ఇతరుల కోసం ప్రార్థించింది, దేవాలయం విడిచిపెట్టట్లే. ప్రార్థన చేసి అన్ని ఉపవాసం ప్రార్థించి సృష్టికర్తనే కళ్ళారా చూసింది ఆమె.
హల్లెలూయా. ఇక్కడ సిమ్యోన్ అనే ఆ మనిషి కూడా దేవుని వాగ్దానం పొందుకున్నాడు. ఏమనంటే ఆ సృష్టికర్తను చూసేంత వరకు నువ్వు చచ్చిపోవు. ఎంత గొప్ప ధన్యత అండి అది. హల్లెలూయా. అప్పుడు ఆయన ఎప్పుడైతే మరియా యోసేపు దేవాలయంలో తీసుకొచ్చారో, ఇప్పుడు ఆయన ఆ శిశువుని ఎత్తుకొని నా కనులు ధన్యమైపోయినవి అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన సృష్టికర్తను చూశాడు, ఆయన దేవుణ్ణే చూశాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత చూడండి. నా ప్రియమైన సోదరుడా, ఎప్పుడు కూడా మనం ఇతరుల క్షేమం కోసం ప్రార్థన చేయాలి. మీరు నెమ్మదిగా ఉండాలంటే ఆ పని చేయాలి. మీకు మనశ్శాంతి ఉండాలంటే ఆ పని చేయాలి. అందరి కోసం ప్రార్థన చేయాలి. వ్యభిచారుల కోసం, తాగుబోతుల కోసం, తిరుగుబోతుల కోసం, రౌడీల కోసం, గవర్నమెంట్ కోసం, మరి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వారి కోసం, అందరి కోసం మనం ప్రార్థన చేసి ఆ విధంగా మనం ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క అభిషేకం మన పైకి దిగి వస్తుంది. అందుకే నా ప్రియమైన సోదరుడు, ప్రతి ఇంట్లో కుటుంబ బలిపీఠం ఏర్పాటు చేయండి. పిల్లలు, భార్య, భర్త నైట్ లేట్ అయినా ఒక అర్ధగంట అయినా కుటుంబంతో ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేస్తారో మరి దేవుని ఆశీర్వాదం మన పైకి వస్తుంది. సుసన్న వెస్లీ యొక్క ప్రార్థన అంత గొప్ప పని చేసింది. మోషే యొక్క తల్లి ఆ యాకబేతు చేసిన, ఆ అమ్రాము యాకబేతు వారి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన చూడండి. తీసుకుపోయి ఫరో మళ్ళీ ఎవరిని ఇచ్చాడు? తల్లినే తీసుకుపోయి పెట్టాడు. ఎందుకంటే మన దేవుడు శత్రువులతోనే పని చేపించే దేవుడు. హల్లెలూయా. అప్పుడైనా మట్టి దొక్కాలి, ఇప్పుడు మట్టి లేదు, నువ్వు ఈ బాబును పెంచన్నాడు ఆయన. ఆమె ఏం చేస్తుందో తెలుసా? పాలు ఇచ్చుకుంటూ వాగ్దానం అనే పాలని ఇస్తుంది. నా కుమారుడా, నీ ఊరికొచ్చిన వాడి కాదు, దేవుడు ఎందుకు నిన్ను ఇచ్చాడో తెలుసా? నువ్వు వాగ్దాన కుమారుడవు. ఇజ్రాయేల్ ప్రజల శ్రమను చూడలేక ఆయన నిన్ను ఇచ్చాడు. కనుక నువ్వు పెద్దవాడమైన తర్వాత నువ్వు దేవుని పని చేయాలి. వానికి మొత్తం నూరిపోస్తుంది, వాక్యమును పోస్తుంది. ఈ రోజున మనకు అందరి సినిమా హీరోల గురించి తెలుసు, కానీ బైబిల్లో ఉన్న హీరోల గురించి తెలియదు, బైబిల్లో ఉన్న హీరోయిన్ల గురించి తెలియదు. ఇప్పుడు అన్న అనే ఈ హీరోయిన్ ఉంది ఇక్కడ, అన్ని సంవత్సరాలు ఉపవాస ప్రార్థన చేసి. మరి ఇలాంటి స్త్రీల గురించి మనకు తెలియదు. కనుక నా ప్రియమైన సోదరుడా, ఈ రోజున మనం గమనించినట్లయితే మరి చాలా కార్యాలు ఉన్నాయి, కానీ మనము చేయడం ఏంటంటే ఈ వారం అంతా అందరి కోసం ప్రార్థన చేద్దాం, స్వార్థం విడిచిపెడదాం. మనం అందరి కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. కానీ మనం మొదలు పెడితే ఇది నోటెడ్ అయిపోయింది. అక్కని దీవించు, బావని దీవించు, తమ్ముని దీవించు, చెల్లెని దీవించు, మరి మా తాత ముత్తాతను కూడా దీవించు. ఆమేన్. నీకు స్తోత్రం, నాకు ఆత్రం అంటాం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన సోదరుడు, అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని తప్పక దీవిస్తాడు. మరి ఈ మాటలను దేవుడు దీవించి మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక. మరి ప్రార్థన చేద్దాం మోకరించినట్లయితే. మరి